హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీస్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎండు నెత్తలు కోడిగుడ్ల ఇగురండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ టేస్ట్ అండ్ సూపర్ కాంబినేషన్. 3 కోడిగుడ్లను నేను ఉడకబెట్టి తీసుకున్నాను. ఎండు నెత్తలండి ఇవి. తలాతొక రిమూవ్ చేసేసి 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని 4 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. దాంట్లో ఉన్న ఇసుక, మట్టి వేస్టేజ్ అంతా పోతుంది. టమోటాలు 2 తీసుకున్నాను, మీడియం సైజువి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి, అది నీళ్ళలో నానబెట్టాను. పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. నూనె, కళ్ళుప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇవి సరిపోతాయి. మట్టి పాత్రలో ఆయిల్ వేసాను. కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసానండి. ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం, ఒక 5 మినిట్స్. మెంతులు వేసేసానండి. ఇవి కూడా ఉల్లిపాయలతో పాటు కాస్త వేగాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, కాసేపు మూత పెట్టుకుందామండి, ఒక 10 నిమిషాలు. టమోటాలు మెత్తగా మగ్గుతాయి. ఇట్లా మూత ఒక సైడ్కి తీస్తే ఆ సైడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. చూసారా, టమాటాలు అనేది మగ్గిపోయాయి. ఓకే, మెత్తగా మగ్గిపోయాయి టమోటా పేస్ట్ లాగా. చింతపండు పులుసు అండి. కొంచెం నీళ్ళు పోసుకుందాం దాంట్లో. ఇంక వాటర్ సరిపోతాయి దీంట్లో. కారం, కళ్ళుప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా అంతా చక్కగా కలిపేసుకొని అందులో ఎండు నెత్తలు వేసేసుకుందాం. గుడ్లను కూడా ఇందులోనే వేసేస్తున్నాను. అంతా కలుపుకొని దీన్ని ఒక పావు గంట ఉడకనివ్వండి. ఒక పావు గంట లేదా 20 నిమిషాలండి. చూసారా అంతా ఎలా ఉడికిపోయిందో. ఎండు నెత్తలు కోడిగుడ్ల ఇగురు సూపర్గా ఉంటుందండి. జ్వరం వచ్చినప్పుడు అట్లా నోట్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అది నోటికి రుచిగా. గుడ్డు కూడా పులుసు అనేది బాగా పట్టింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఒక వంట పెడతాను.